రాయల్టీ వీళ్ళకి నిజంగా అనుభవిస్తున్నారా? ఒక హోమ్ గార్డును కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. డీజీపీలు కానీ వీళ్ళు వెళ్ళి ఎప్పుడైనా రివ్యూ చేయడం చూసామా? హోం మంత్రి వెళ్ళి రివ్యూ చేయడం చూసామా? అక్కడ వాళ్ళని పేరుకి ఇచ్చి ఉత్సవ విగ్రహాల్లాగా మారుస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే పేరుకి అది ఒక మన వాళ్ళకి ఇప్పించుకోవడానికి అది ఒక అస్త్రం అవుతున్నది తప్పించి దాని ప్రాతిపదికన జరగట్లా. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? సామాజిక న్యాయానికి లేదంటే కులాల వారీగానే మాకు సీట్లు కేటాయించని డిమాండ్కి తేడా ఉంది. సామాజిక న్యాయం అనేటువంటిది వచ్చేటప్పటికి ఆయా వర్గాల్లోని అట్టడుగు వర్గాలు డెవలప్ కావడం. ఇప్పుడు కమ సామాజిక వర్గంలో 100కి 99 మంది విద్యావంతులే ఉంటారు. రెడ్డి సామాజిక వర్గంలో 100కి 99 మంది విద్యావంతులే ఉంటారు. అయితే ఈ అగ్రకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళలో 100కి 99% మంది విద్యావంతులే ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు, విద్యాపరంగా చూస్తే 100కి 99 మంది ఉన్నారు. కానీ బీసీఎస్సీ ఎస్టీలో అలా లేరు. 10th క్లాస్తో డిస్కంటిన్యూ అయిన వాళ్ళు, 10th కూడా చదవనటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సామాజిక న్యాయం అంటే వాళ్ళకి అప్లిఫ్ట్ వ్యక్తిగతమే. ఇది రాజ్యాధికారం ఈజ్ డిఫరెంట్. రాజ్యాధికారం అనేటువంటిది పదవి, అంటే ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి పదవులు అందుకోవడం, లేదా తమ ఏ శాఖ అయితే తీసుకుంటారో ఆ శాఖలో పూర్తి స్వేచ్ఛగా పనిచేసుకోవడం. ఇది రాజ్యాధికారానికి సంబంధించిన అంశం.